కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ ప్రాథమిక పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలాది శివకృష్ణ తమ గారాల కూతురు శ్రీలత పుట్టినరోజు సందర్భంగా శ్రీలత వారి నానమ్మ పాలాది లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నోట్బుక్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పాలాది చిన్న బాలయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు బాలస్వామి గౌడ, పెద్దలు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాది శివకృష్ణ తమ కూతురు పుట్టినరోజు నాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. చాలా గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పరశురాం, బాలస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమీన్, ఉపాధ్యాయులు అజయ్, మల్లేష్, ఉపాధ్యాయురాలు కవిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 18,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్కు జాయిన్ అయ్యింది. ఇది ఒక మంచి శుభ పరిణామం. సో మీ పిల్లలందరూ మన పిల్లలందరూ కూడా గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో 2 విషయాలు, రీసెంట్ గా తెలకపల్లి మండలం గౌతంపల్లిలో వాళ్ళందరూ తల్లిదండ్రులు అందరూ ఏకమై మేము ప్రైవేట్ స్కూల్కి పంపాము, ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాం ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్చలలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు. సార్ గ్రేట్ థింగ్ అసలు నాకు తెలిసి మన కల్వకుర్తి మండలంలో మార్చలలో రైట్. సో కాబట్టి నిజంగా దీన్ని చూస్తే మనకి ఏమైతుందంటే కంపల్సరీ మనము ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులకు టీచర్స్కు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం పక్కనగా మన ఫండ్స్ నుంచి డైవర్ట్ చేసి ఇట్లా విద్య కోసం అభివృద్ధి చేస్తే మనం మాత్రం బ్యాగులు వేసి పొద్దుగాల ఒత్తిడి పెట్టి మనం ప్రైవేట్ పాఠశాల చదివిస్తాం. అంటే ఒక రోజులో మార్పు రాకపోవచ్చు, కానీ నిదానంగా వస్తుంది. తప్పకుండా మనందరం ఒక ప్రభుత్వ పాఠశాల చదివిద్దాం, గవర్నమెంట్ అభివృద్ధి పడతాం మాట్లాడదాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. సో ఈరోజు సందర్భం వచ్చేసి పాలాది శ్రీలత జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మనందరితో తెలియజేస్తూ, శివకృష్ణ ఈ ఏదో నోట్బుక్స్ పంపిణీ చేస్తుందో ఇది ఒక మంచి గొప్ప విషయం. ఎందుకంటే మనం రాజకీయం అంటే కేవలం ఏదో రాజకీయం చేసి అవన్నీ కాకుండా సోషల్ వర్క్ రాజకీయంలో ఉండాలని నా అభిప్రాయం. అంటే కనీస అవగాహన, సమాజానికి సేవ చేయాలనే శుభ ఎవరికైతే ఉండదో అది కరెక్ట్ రాజకీయం నాకు ఇష్టం. కాబట్టి ఆ చిన్న ఏజ్లో ఉండగా మన డాడీ రాజకీయ అంటే వారసత్వాన్ని కొనసాగిస్తుడు నిజంగా గొప్ప విషయం. పాలాది శివకృష్ణ ఈరోజు పిల్లలందరికీ నోట్బుక్స్ పంపిణీ చేయడం, మరి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన త్వరలోనే నాకు తెలిసి. కాబట్టి తన జీవితంలో రాజకీయంగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సోషల్ వర్క్ అంటే పిల్లలకు కావాల్సినవి కానీ ఊరికి కావాల్సినవి కానీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మా మిత్రులు, మా క్లాస్మేట్స్ వాళ్ళతో ఈ కార్యక్రమానికి మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా అన్న పక్షాన అన్న క్రీడాచండ్, మా అన్న ఇంకో అన్న, వీళ్ళందరూ సహకరించినప్పుడు ఇది ఒక్కటే కాదు, నా కూతురు జన్మదినం ఇంకా ముందు సంవత్సరం విధంగా ఈ స్కూల్కి ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో నేను సాయం చేస్తాను. ఇంకొకటి ఈ స్కూలే కాదు, ఆ పెద్ద స్కూల్ విధంగా డొనేట్ చేపిస్తాను.